कृष्ण 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 हरे 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 जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना कुंज बिहारी कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय भगवद गीता यथातथम की जय हरे कृष्ण ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण ఈరోజు మనం భగవద్గీత యథాతథము 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యం అనే అధ్యాయంలో 23వ శ్లోకం చదువుదాం. ఉపద్రష్టా హనుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మా ఇతి చ అపి ఉక్తః దేహే అస్మిన్ పురుషః పరః ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः देहेऽस्मिन् पुरुषः परः उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः చెప్తారు ఎవరైనా उपद्रष्टानुमन्ता च परमात्मेति चाप्युक्तो परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः మాతాయిలు ఎవరు చెప్తాను ఓకే ఉపద్రష్ట పర్యవేక్షకుడు అనుమంత అనుమతించేవాడు చ కూడా భర్త ప్రభువు భోక్త పరమభోక్త మహేశ్వర భగవంతుడు పరమాత్మ పరమాత్ముడని ఇది కూడా చ మరియు అపి నిజంగా ఉక్త చెప్పబడేవాడు దేహే దేహమునందు అస్మిన్ ఈ పురుష భోక్త పరః దివ్యమైన. అనువాద మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. అయినా ఈ దేహంలో పరమ యజమాని అయిన మహా ఈశ్వరుడు పర్యవేక్షకునిగాను అనుమతించేవానిగాను ఉండేవాడు. పరమాత్మునిగా తెలియబడేవాడు అయిన దివ్యభోక్త మరొకడు ఉన్నాడు. భాష్యం. సర్వదా వ్యక్తిగత ఆత్మతో కూడి ఉండే పరమాత్ముడు భగవంతుని ప్రాతినిధ్యమని ఇక్కడ చెప్పబడింది. అతడు సాధారణ జీవుడు కాడు. అద్వైత తత్వవేత్తలు క్షేత్రజ్ఞుడు ఒక్కడేనని భావించే కారణంగా పరమాత్మకు ఆత్మకు భేదం లేదని అనుకుంటారు. ప్రతి దేహంలోనూ తాను పరమాత్మునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని భగవంతుడు ఈ విషయాన్ని స్పష్టపరచడానికే చెప్పాడు. అతడు వ్యక్తిగత ఆత్మకు భిన్నమైనవాడు. అతడు పర అంటే దివ్యమైనవాడు. వ్యక్తిగత జీవుడు ఒక ప్రత్యేక క్షేత్ర కార్యాలను అనుభవిస్తాడు. కానీ పరమాత్ముడు పరిమితుడైన భోక్తగా కానీ దేహ కలాపాలలో భాగం పంచుకునేవాడుగా కానీ కాకుండా సాక్షిగా, పర్యవేక్షకునిగా, అనుమతించేవానిగా, పరమ భోక్తగా నిలిచి ఉంటాడు. అతని పేరు పరమాత్ముడే కానీ ఆత్మ కాదు. అతడు దివ్యమైనవాడు. ఆత్మ పరమాత్మ భిన్నమని ప్రత్యేకంగా స్పష్టపరపబడింది. పరమాత్ముడు సర్వత్ర హస్తములు పాదములు కలిగి ఉన్నాడు. కానీ వ్యక్తిగత జీవునికి ఆ విధంగా లేవు. పరమాత్ముడు భగవంతుడే కనుక వ్యక్తిగత జీవిని భౌతిక భోగవాంఛను అనుమతించడానికే లోపల ఉన్నాడు. పరమాత్ముని అనుమతి లేనిదే వ్యక్తిగత ఆత్మ ఏదీ చేయలేడు. వ్యక్తిగత జీవుడు భుక్త అంటే పోషింపబడేవాడు. కానీ భగవంతుడు భోక్త అంటే పోషించేవాడు. అసంఖ్యాకమైన జీవులు ఉన్నారు. వారందరిలోనూ అతడు మిత్రునిగా నిలిచి ఉన్నాడు. యథార్థం ఏమిటంటే ప్రతి వ్యక్తిగత జీవుడు భగవంతుని నిత్య అంశ. వారిద్దరూ మిత్రులుగా అతి సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నారు. కానీ భగవంతుని అనుమతిని త్రోసిపుచ్చి ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించడానికి స్వతంత్రంగా వర్తించే వైఖరి
జీవునికి ఉన్నది. ఈ వైఖరి ఉన్న కారణంగానే అతడు భగవంతుని తటస్థ శక్తిగా పిలువబడతాడు. జీవుడు భౌతిక శక్తిలో కానీ ఆధ్యాత్మిక శక్తిలో కానీ నెలకొని ఉండగలడు. అతడు భౌతిక శక్తిచే బద్ధుడై ఉన్నంత వరకు భగవంతుడే అతనిని ఆధ్యాత్మిక శక్తి దగ్గరకు తిరిగి చేరేటట్లు చేయడానికి అతని మిత్రునిగా, పరమాత్మునిగా వెంట ఉంటాడు. అతనిని ఆధ్యాత్మిక శక్తికి తిరిగి చేర్చాలని భగవంతుడు సర్వదా ఆతృతతో ఉన్నప్పటికీ సూక్ష్మమైన స్వతంత్రము కారణంగా జీవుడు ఆధ్యాత్మిక కాంతి సాంగత్యాన్ని నిరంతరం త్రోసిపుచ్చుతాడు. బద్ధ స్వభావంతో అతని భౌతిక సంఘర్షణకు ఈ స్వతంత్ర దుర్వినియోగమే కారణం. అందుకే భగవంతుడు సర్వదా అంతర్బాహ్యాల నుండి ఉపదేశాలు చేస్తాడు. బాహ్యము నుండి అతడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఉపదేశాలు చేస్తాడు. భౌతిక క్షేత్రంలోని కర్మలు నిజమైన సుఖాన్ని కలిగించవని లోపల నుండి జీవునికి నచ్చజెప్పే యత్నం చేస్తాడు. అంతా విడిచిపెట్టి నీ శ్రద్ధను నా వైపుకు మళ్లించు, అప్పుడు నీవు సుఖభాగుడివి అవుతావు అని అతడు అన్నాడు. ఈ విధంగా పరమాత్ముని మీద లేదా భగవంతుని మీద శ్రద్ధను నిలిపిన బుద్ధిమంతుడు నిత్య జ్ఞానానందమయమైన జీవితము వైపుకు పురోగమించడం మొదలు పెడతాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యం. ఈ భౌతిక ప్రకృతి పూర్తిగా భగవంతుని అధీనంలో ఉంటుంది. మరి ఆ భౌతిక ప్రకృతిని నియంత్రించేవాడు భగవంతుడు. ఆయన భౌతిక ప్రపంచంలో పరమాత్మునిగా అన్ని అణువుల్లోనూ ఉంటాడు. అది మనకు భగవద్గీత చెప్తుందన్నమాట. ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు. మరి ప్రతి అణువు అంటే మన శరీరం కూడా అనేకమైన అణువులతో తయారైంది. మన శరీరంలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. మరి మన శరీరాన్ని నియంత్రించేది ఆత్మ, పరమాత్మ. ఇదే చాలామందికి ఉండే ప్రశ్న అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం అంతటిని నియంత్రించేది భగవంతుడైతే మరి ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మకు ఈ ప్రకృతి పైన నియంత్రణ ఉందా లేదా? అంటే మనకు భౌతిక ప్రకృతి పైన నియంత్రణ ఉందా లేదా? అసలు మీరు ఏం చేయలేరా? అసలు మనం ఏం చేయలేమా? అన్నీ మనం ఒక యంత్రంలాగా పనిచేస్తున్నామా? ఎవరో వేరే వాళ్ళు మనతో నియంత్రిస్తున్నట్లు అనిపిస్తుందా? మనసు మనదే కదా. మనసు అంటే మనమే చేస్తున్నాం. అంటే మనం కూడా నియంత్రిస్తున్నాం కదా. ఈ అధ్యాయం అదే చర్చిస్తుంది అనమాట. ప్రకృతి, పురుషుడు, చైతన్యం. ఈ భౌతిక ప్రకృతి, మన దేహం కూడా భౌతిక ప్రకృతిలో ఒక భాగం. అది మన దేహాన్ని కూడా నియంత్రించేది ఆత్మ. ఆత్మ మన దేహాన్ని నియంత్రిస్తుంది, అవునా కదా. మనం చేయి కదల్చాలనుకుంటే కదిలించవచ్చు, అది మన నియంత్రణలో ఉంది, అవునా. మరి ఎప్పుడైనా అలా చేయొచ్చా? ఎప్పుడైనా సరే మనం అనుకున్నట్లుగా మన శరీరంతో మనం పని చేయొచ్చా? ఎప్పుడు చేయలేము చెప్పండి. శరీరం సహకరించినంత వరకు చేయగలం. పెరాలసిస్ వచ్చిందనుకోండి, మనం అనుకోవచ్చు నా చేతిని ఇలా పైకి లేపాలని చెప్పేసి, కానీ పెరాలసిస్ వస్తే లేపలేము కదా. అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే
ఇక్కడ మనకి శ్లోకం ఏం చెప్తుంది? ఉపదృష్ట హనుమంత. ఉపదృష్ట అంటే ఉపదృష్ట, ఉపద్రష్ట. ద్రష్ట అంటే దృష్టి, చూడడం. ఉపద్రష్ట అంటే పైనుంచి చూస్తాడన్నమాట. మనం పర్యవేక్షకుడు అన్నారు అంతే కదా. పర్యవేక్షకులు ఏం చేస్తారు? ఒక వ్యక్తికి పర్యవేక్షకుడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. అయితే పరమాత్మ అందరికీ పర్యవేక్షకుడు అంట. ఈ భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి అంతటి కూడా పర్యవేక్షకుడు. ఏం జరుగుతుంది అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారు? హనుమంత. హనుమంత అంటే అనువంత కాదు, హనుమంత. అనుమతి ఇచ్చేవాడు, అనుమతినిచ్చేవాడు. అది కూడా పరమాత్మే. తర్వాత ఏమంటున్నారు? భర్త. భర్త అంటే ప్రభు, భోక్త. భోక్తకుడు. ఈ భౌతిక ప్రకృతిలో ప్రతిదాన్ని భోగించేవాడు భగవంతుడే. మహేశ్వర. సో అన్నింటికి ఈశ్వరుడు అన్నమాట, యాక్చువల్లీ భగవంతుడు. సో ఆయనే పరమాత్మ అన్నమాట. పరమాత్మ ఇది. అవన్నీ చేసేది ఎవరు? ఉపదృష్ట, హనుమంత, భర్త, భోక్త, ప్రభు. ఇవన్నీ ఎవరు? మహేశ్వర, పరమాత్మ. పరమాత్మనే అన్నమాట. పరమాత్మని ఇవన్నీ నియంత్రిస్తున్నాడు. అంటే భగవద్గీత ప్రకారం మనం మన శరీరాన్ని కూడా నియంత్రించలేము. శరీరాన్ని నియంత్రించాలని అనుకోవచ్చంట. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, నేను అనాలనుకున్నాను అనుకోండి, ఇలా అనాలని కోరుకుంటాను నేను, అంతే. ఆత్మ ఏం చేస్తుంది? నా చెయ్యి ఇలా పైకి లేవాలని కోరుకుంటాను. నిజంగా చెయ్యిని పైకి లేపేది ఎవరు? పరమాత్మ. ఒకవేళ పరమాత్మ అనుమతిని ఇవ్వకపోతే ఏమవుతుంది? చెయ్యి పైకి లేవదు. దాన్ని మనం పెరాలిసిస్ అంటాం. ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకి పరమాత్మ అలాంటి స్థితిలో ఉన్నాడనమాట. అంటే ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క నియంత్రణలోనే ఉంది. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, మరి ఆత్మను కూడా శరీరానికి ఒక పురుషుడనే అంటారు. అంటే శరీరాన్ని భోగించేది కూడా పురుషుడు. అంటే ప్రకృతిని భోగించేవాడు. అంటే శరీరాన్ని ప్రకృతిగా తీసుకుంటే శరీరం ద్వారా ఆనందం పొందేది ఆత్మ. కాబట్టి ఆత్మ కూడా పురుషుడే. పురుషుడు అంటే నియంత్రించేవాడు. మరి శరీరాన్ని నియంత్రించేవాడు ఆత్మ అని చెప్పేసి అంటున్నాడు. అంటే శరీరాన్ని ఆనందించేది ఆత్మ. ఎలా ఆనందిస్తుందంటే కేవలం తన కోరిక ద్వారా ఆనందిస్తున్నాడు అన్నమాట. కోరుకోవడం ద్వారా, నీ శరీరాన్ని నా ఆనందం కోసం వాడుకోవాలనుకుంటున్నాను అని కోరుకోవడం ద్వారా శరీరం ద్వారా పొందే ఆనందాన్ని తను అనుభవిస్తున్నాడు అన్నమాట ఆత్మ. కానీ ఆ జీవాత్మ ఆనందం పొందాలన్నా, లేకపోతే అదే శరీరం ద్వారా దుఃఖం పొందాలన్నా సరే అనుమతినివ్వాల్సింది ఎవరు? పరమాత్మ. అందుకని ఈ శరీరంలో ఇద్దరు పురుషులు ఉన్నారన్నమాట. ఒకరు ఆత్మ, ఇంకొకరు పరమాత్మ. ప్రభుపాద దాన్ని ఒక ఉదాహరణతో చెప్తారన్నమాట. యాక్చువల్గా మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఒక వృక్షం పైన 2 పక్షులు ఉన్నాయండి, 2 చిలకలు ఉన్నాయనుకోండి. ఒక పక్షి అక్కడ ఆ చెట్టు పైన ఉన్న పళ్ళు తింటుంది, ద్రాక్ష పళ్ళు తింటుంది. ఇంకో పక్షి ఏం చేస్తుంది? కేవలం అది తినట్లేదు, చూస్తుంది అంతే. ఈ మొదటి పక్షి ఏం చేస్తుందని గమనిస్తుంది. మరి ద్రాక్ష పళ్ళు మనం చూస్తాం, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. ఆ తీపిని కానీ పులుపుదనాన్ని కానీ అనుభూతి పొందేది ఎవరు? తినే పక్షి. ఎవరైతే తింటుందో అది అనుభూతి పొందుతుంది. ఇంకో పక్షి కేవలం సాక్షిగా చూస్తుంది అనమాట. యాక్చువల్లీ అది మొదటి పక్షి ఏం చేస్తుంది? తీయగా ఉన్న పండు తినగానే బాగుందంటుంది. ఇప్పుడు పుల్లగా ఉంటుందో అని చెప్పేసి అది ఎలా అని చెప్పేసి పడేస్తుంది కదా, అవునా కదా?
మరి రెండో పక్షి ఏం చేస్తుంది? కేవలం గమనిస్తుంటుంది అంతే, దానికి ఏం సంబంధం లేదు. తీయగా ఉన్నప్పుడు ఇది ఆనందించినా రెండో పక్షికి సంబంధం లేదు, పుల్లగా ఉన్నప్పుడు అది చిరాకు పడ్డా సరే రెండో పక్షికి సంబంధం లేదు. అలాగే ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో పొందే సుఖానికి దుఃఖానికి భగవంతుడికి సంబంధం లేదన్నమాట. కానీ మరి ఆ ఆనందం పొందాలా లేదా, ఎప్పుడు ఆనందం పొందాలి, ఎప్పుడు దుఃఖించాలనేది నిర్ణయించేది, అనుమతించేది ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఏం చేస్తాడంటే జీవుడి యొక్క కర్మను బట్టి, పూర్వజన్మలో తన చేసిన కర్మను బట్టి, తన పూర్వజన్మ కర్మను బట్టి ఈ జన్మలో తను ఎంతవరకు ఆనందం పొందాలి, ఎంతవరకు దుఃఖాన్ని పొందాలని నిర్ణయిస్తాడు. అందుకని చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి, ఉపదృష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర అంటే పూర్వజన్మలో మనం చేసే కర్మలను బట్టి ఈ జన్మలో రకరకాల శరీరాలు పొందుతాం. అవునా కదా? భగవద్గీత ఏం చెప్తుంది? ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయి తెలుసా ఎవరికైనా? ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయి? ఎవరికి తెలీదా? 84 లక్షలు. లక్షల శరీరాలు ఉన్నాయి. ఏ శరీరం పొందుతామనేది పూర్వజన్మలో మనం చేసిన కర్మాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అవునా కదా? మరి ఆ శరీరం మన చేసిన పనుల వల్లనే, మన యొక్క కోరికల వల్లనే, ఉదాహరణకు ఒక పక్షి శరీరం పొందామనుకోండి, ఆ పక్షి శరీరంలో పక్షిలాగా ఆనందించాలా దుఃఖించాలా అనేది దాన్ని గుర్తు చేసేది పరమాత్మ. ఈ శ్లోకం నిజానికి అదే చెప్తున్నాను. పూర్వజన్మలో మనం ఏవైతే కోరికలు కోరుకున్నామో, ఏవైతే కర్మ చేశామో దాని ఆధారంగా మనం ఒక శరీరాన్ని పొందుతాం. ఒక జంతు శరీరం కావచ్చు, ఒక మనిషి శరీరం కావచ్చు, ఒక దేవత శరీరం కావచ్చు. కానీ ఆ శరీరం పొందిన తర్వాత దాన్ని ఎలా భోగించాలి, ఏం చేయాలి అని మనకు గుర్తు చేసేది పరమాత్మ అన్నమాట. అందుకని మనం తర్వాత శ్లోకం 13వ అధ్యాయం కదా, 15వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. అందరి హృదయాల్లో పరమాత్మగా భగవంతుడు నిలిచి ఏం చేస్తున్నాడంట? స్మృతి అంటే మనకు జ్ఞాపక శక్తినిచ్చేది భగవంతుడే. జ్ఞానం ఏదైనా సరే అర్థం చేసుకోవాలంటే, దాన్ని విశ్లేషించి మనం చూడాలంటే జ్ఞానం కావాలి. అవునా కదా? ఆ జ్ఞానం కూడా ఇచ్చేది పరమాత్మ. స్మృతి జ్ఞానం అపోహనం. అపోహనం అంటే ఇదేనమాట, మర్చిపోవడం. అపోహనం అంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం మర్చిపోతాం. ఫెయిల్ అవ్వాలంటే మర్చిపోవాల్సిందే. అందుకు చదువుతాం, కానీ ఫెయిల్ అవ్వాలని మన కర్మలో ఉంటే అప్పుడు పరమాత్మ మనకు గుర్తు చేయడం అనమాట. అప్పుడు మర్చిపోతాం, తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది, అరే అప్పుడు మాత్రం గుర్తు రాలేదనిపిస్తుంది కదా. అవునా కదా? సో అలా మనకి స్మృతి జ్ఞానం అపోహనం కలిగించేది భగవంతుడే అన్నమాట. కానీ అన్నీ మరి మనకు మర్చిపోవడాన్ని గుర్తు చేయడం అన్నీ భగవంతుడి నియంత్రణలో ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం? పూర్తిగా ఆయనదే కదా బాధ్యత. మనం ఏం చేసినా ఏం చేయకుండా, అంటే మనం పరీక్షలో పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఆయనదే కదా బాధ్యత. ఆయనదేనా బాధ్యత? మన కృషి అంటే చూడండి, మనకు ముందు చెప్తున్నాం ఇక్కడ, మన చెయ్యి పైకి లేపాలి, చెయ్యి పైకి లేవడం అనేది పరమాత్మ నియంత్రణలో ఉంటుంది. పరమాత్మనే మన ఇంద్రియాలకు అధిపతి. అందుకని ఆయన ఏమంటారు? ఋషికేశ. ఋషిక అంటే మన ఇంద్రియాలు, ఈశ అంటే మన ఇంద్రియాలకు యజమాని పరమాత్మ. ఆయన నియంత్రణలో ఉంటాయి కాబట్టి ఆయననే మనకి చేతులు కాళ్ళు కదిలేలాగా చేస్తాడు. కానీ అవి కదలాలని కోరుకోవాల్సింది ఎవరు? జీవుడే, జీవాత్మనే కోరుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే పరమాత్మ అన్నీ నియంత్రిస్తున్నాడు, స్మృతి జ్ఞానం అపోహనం ఇస్తున్నాడు. కానీ ఏ విధంగా, దేని ఆధారంగా? జీవుడి యొక్క కోరిక మేరకు. అందుకనే మనం ఇంతకుముందు ఈ శ్లోకం భాషను చదివేటప్పుడు లోపల వారు రాశారు కదా, జీవుడి యొక్క స్వతంత్రాన్ని అనుసరించి
భగవంతుడు అంటే జీవునికి స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి జీవుడు అనేక రకాల కోరికలు కోరుకుంటాడు. ఆ కోరికలకు అనుగుణంగా భగవంతుడు జీవుడికి అవకాశాలు ఇస్తున్నాడు. జీవుడు ఏం చేయాలని అవకాశాలు ఇస్తాడనమాట. యాక్చువల్లీ ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయడానికి కావాల్సిన అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు. అనేక రకాలైన పరిస్థితుల ద్వారా, అనేక రకాలైన సందర్భాల ద్వారా, అనేక రకాల శరీరాల ద్వారా ఆ పరిస్థితులను కనిపిస్తాడు. కానీ ఆ పరిస్థితిని కోరుకోవాల్సింది మాత్రం జీవుడే అనమాట. మరి ఆ పరిస్థితిని కల్పించిన తర్వాత దాని ద్వారా ఆ పరిస్థితి ద్వారా దుఃఖం పొందినా, ఆనందాన్ని పొందినా అనుభవించాల్సింది ఎవరు? మళ్ళీ జీవుడే. అందుకని చాలామంది అనుకుంటారనమాట. యాక్చువల్లీ అన్నీ కూడా భగవంతుని నియంత్రణలో ఉంటాయంట. చాలామంది అనుకుంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పేసి అంటారు. పరమాత్మ అనుమతి లేకుండా గడ్డిపోచ కూడా కదలదు. అలాంటప్పుడు మరి నేను ఒక తప్పు చేయాలనుకుంటే దాన్ని కూడా అనుమతించేది కూడా భగవంతుడే అంతే కదా. కూడా ఉపదృష్ట అనుమంత అనుమతిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే నేను తప్పు చేయడం భగవంతుడు అనుమతిస్తున్నాడు అంటే అది కరెక్టే. అది కరెక్ట్ అయినప్పుడు నాకు ఎందుకు మళ్ళీ శిక్ష విధిస్తారు అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుందన్నమాట. కానీ భగవంతుడు ఏంటంటే అనుమతి ఆ పరిస్థితులకు అనుగుణంగా, జీవుడి యొక్క కర్మకు అనుగుణంగా అనుమతిస్తాడు. కానీ దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సింది మాత్రం మళ్ళీ జీవుడే అనమాట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి హాని కలిగించాలనుకోండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపాలనుకున్నాడు అనుకోండి, ఒక వ్యక్తిని కావచ్చు, ఒక జీవిని కావచ్చు, ఎవరైతే చంపాలనుకున్నాడో అతని కోరికను అనుమతించేది పరమాత్మనే. ఎవరైతే మరి చంపబడే వాళ్ళు ఉంటారు కదా, జీవి కావచ్చు, ఒక కోడి కావచ్చు, ఒక మేక కావచ్చు, ఒక వ్యక్తే కావచ్చు, దాని కర్మలో ఆ యొక్క జీవి కర్మలో మరణించాలని ఉంటే ఈ మొదటి వ్యక్తికి అనుమతి లభిస్తుంది. మరణించాలని లేకపోతే అనుమతి లభించదు. అర్థమవుతుందా? ఆ కోడి దాని కర్మ ప్రకారం మరణించాలని ఉంటే ఈ చంపాలనుకునే వ్యక్తికి అనుమతి లభిస్తుంది అన్నమాట. మరి అలాంటప్పుడు మరి ఆ కోడి అంటే ఈ వ్యక్తి చంపాలనుకున్నప్పుడు తనదే తప్పవుతుంది కదా. మరి కోడి ఎందుకు అనవసరంగా చనిపోవాల్సి వస్తుందంటే లేదు, పూర్వజన్మలో తను చేసిన కర్మ ప్రకారం చనిపోవాలనుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు అనుమతిస్తాడు. ఒకవేళ చనిపోవాలని లేకపోతే అనుమతిని ఇవ్వడం అన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో మనం జీవులని అంటే చూస్తున్నాం, జీవులని వాటి కర్మ బలవంతంగా వాటి యొక్క కర్మ ఏంటంటే సమిష్టి కర్మను అనుభవించే విధంగా కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, రకరకాల జంతువులని, ఈ రోజుల్లో ఆవుల్ని కూడా బంధించి మరీ హింసిస్తున్నాడు అనమాట జీవుడు. ఇది ఇంకా పాపం. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క స్వతంత్రాన్ని మనం మన చేతిలోకి తీసుకుంటే అది పాపం అన్నమాట. ఒక జీవి యొక్క స్వతంత్రాన్ని మన చేతిలోకి తీసుకుంటే, స్వతంత్రంగా జీవించే జీవిని మనం చంపితే మనకు పాపం కలుగుతుంది. అంతేకాకుండా ఆ జీవికి మనం ఒక ఏమంటారు ఆశ కూడా చూపిస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఈ కోళ్ళ పెంపకం కావచ్చు, రకరకాల జంతువుల్ని పెంచుతుంటారు. పెంచినంత వరకు అవి ఏమనుకుంటాయి, ఆహా నా యజమాని నాకు అన్ని ఆహారాన్ని ఇస్తున్నాడు, ఎంత మంచివాడని మనపైన విశ్వాసం పెంచుకుంటాయి. అవునా కాదా? అవునా? ఏదైనా జీవికి, ఏదైనా జంతువుకి ఆహారం రోజు పెట్టామనుకోండి, మనపైన ఎంత విశ్వాసంగా ఉంటాయి. అవునా కదా? గమనించారా లేదా? అంత విశ్వాసాన్ని పెంచుకున్న తర్వాత వాటిని చంపేస్తే, అందుకని విశ్వాసఘాతకం అంటారు కదా, అది ఇంకా పాపం అన్నమాట. స్వేచ్ఛగా జీవించే జీవిని పట్టుకొని చంపితే అది పాపమే. కానీ ఇంకా వాటికి విశ్వాసం కలిగించి, అంటే నన్ను రక్షిస్తాడు అనుకునే విశ్వాసం కలిగించి రక్షిస్తాడు అనుకునే వ్యక్తి, ఆ వ్యక్తి చంపితే ఇంకా దానికి బాధ ఎక్కువగా కలుగుతుంది అనమాట. అందుకనే కావచ్చు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా ఎవరిని కూడా విశ్వసించలేకపోతున్నారు అనమాట. యాక్చువల్లీ కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టూ ఉన్న స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరి మధ్యలో కూడా విశ్వాసం అనేది లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ విశ్వాసం ఉంచినా సరే ఆ విశ్వాసం నశించిపోతుంది. అంటే విశ్వాసాన్ని కోల్పోతున్నాం, అంటే ఏమంటారు విశ్వాసఘాతుకం జరుగుతుంది కదా. ఎందుకంటే
ఇంతకుముందు అంటే సహజంగా ఉన్న జంతువుల్ని వేటాడి చంపేవాళ్ళు అనమాట, సహజంగా జీవించే జంతువుల్ని వేటాడి చంపేవాళ్ళు. కానీ ఇప్పుడు పెంచి మరీ చంపేస్తున్నారు అనమాట. ఇది ఇంకా పాపం అనమాట. కానీ శాస్త్రం చెప్తుందంటే ఓకే, ఆ జీవికి వాడి యొక్క కర్మ ప్రకారం మరణించాలని లేకపోతే ఎవరు కూడా చంపలేరు. కానీ ఈ ఎవరైతే కోరుకుంటున్నారో, ఆ జీవిని చంపాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ కర్మ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. కానీ ఇలా మరి ఒక జీవికి ఆశ చూపించి, అంటే వాటిని పోషించి మరీ చంపితే ఇంకా ఎక్కువగా పాపం వస్తుందన్నమాట. మరి ఏదేమైనా సరే మనం ఇక్కడ చర్చించే విషయం ఏంటంటే, ఆ కోరిక కోరుకునేది మాత్రం జీవుడే. అందుకోసమే భగవంతుడు ప్రతి జీవి కూడా స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని వినియోగించుకొని ఎటువంటి కోరిక కోరుకోవాలని నిర్ణయించుకోవాల్సింది మాత్రం జీవుడే. అందుకనే ఆ కోరిక కోరుకున్న తర్వాత జరిగిన కర్మకి, జరిగిన కార్యానికి ప్రతిఫలాన్ని అనుభవించాల్సింది కూడా ఆ జీవుడే అన్నమాట. భగవంతుడు కేవలం అనుమతినిస్తాడు, తన కర్మను బట్టి అనుమతినిస్తాడనమాట. అంతేకాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి, 15వ అధ్యాయం 15వ శ్లోకంలో సర్వస్వ చాహం హృదయ సన్నివిష్టం. ప్రతి జీవి కూడా ఆయన హృదయంలో పరమాత్మలాగా ఉండి స్మృతి, జ్ఞానం, అపోహనాన్ని ఇస్తున్నాడు. మనం రోజు నిద్రపోతాం, అవునా కదా? నిద్రపోయేటప్పుడు మనం అప్పటి వరకు చేసినవన్నీ కూడా మర్చిపోకపోతే మనకి నిద్ర పట్టదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి నిద్ర పట్టక ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా సరే నిద్ర రాదు, ఆలోచనలు అలానే వస్తుంటాయి అన్నమాట. ఎంత ప్రయత్నించినా సరే, ఎంత ఆలోచించడం ఆపేద్దామన్నా సరే ఆగదు. శరీరం అలసిపోతుంది కానీ నిద్ర రాదు. ఎందుకు? మర్చిపోలేకపోతున్నాం కాబట్టి. కానీ అందుకనే చెప్పారనమాట, యాక్చువల్లీ మనం రోజు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి అనుమతినిచ్చేది ఎవరు? పరమాత్మ. ఏమని అనుమతిస్తాడు? ఓకే, అన్నీ మర్చిపో అనుమతిస్తాడు. మళ్ళీ ఉదయాన్నే లేవగానే మనకు అన్నీ గుర్తుకు రావాలి. ఓ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను స్కూల్కి వెళ్ళాలి, నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అన్నీ గుర్తు చేసేది ఎవరు? మన బ్యాంక్ పాస్వర్డ్లన్నీ గుర్తు చేసేది ఎవరు? పరమాత్మనే అన్నమాట. మర్చిపోతే ఇంకంతే. సో అది పరమాత్మ యొక్క, అంటే చాలామందికి ఇదే ప్రశ్న అన్నమాట. యాక్చువల్లీ అన్ని భగవంతుడి నియంత్రణలో ఉంటే మన పాత్ర ఏంటి? భగవంతుడే అన్ని నియంత్రిస్తున్నాడు కదా, మన పాపకర్మలు మనం ఎందుకు అనుభవించాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. పాపకర్మలని కాదు, మనం పొందే ఏమంటారు ఆనందమైనా సరే దానికి ప్రతిఫలాన్ని భగవంతుడు మనకే ఇస్తున్నాడు అనమాట. ఉదాహరణకు చూడండి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జీవాత్మ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాడు. అంటే మనందరం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవలసిన వాళ్ళమే. భగవంతుడిని ద్వేషించడం వల్ల భౌతిక ప్రపంచానికి వచ్చాం. కానీ భగవంతుడు మాత్రం మనల్ని ప్రతి క్షణం కూడా తిరిగి ఏ విధంగా తన ధామానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటాడు అనమాట. ప్రతి క్షణం ఈ భాషలో ప్రభుల వారు రాశారు కదా, ప్రతి క్షణం చూస్తుంటాడు అనమాట. బాహ్యంగా అంతరంగా పరమాత్మ రూపంలో మనకి గుర్తు చేస్తూ ఉంటాడు, తిరిగి నా ధామానికి రా అని చెప్పేసి. మనం ఏం చేయాలని మనకి ఒక దిక్సూచి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు బాహ్యంగా ఈ శాస్త్రాల ద్వారా, గురువు ద్వారా మనకి బోధనలు చేస్తుంటాడు. నీవు భౌతిక ప్రపంచంలో దుఃఖించదగిన వాడివి కాదు, తిరిగి భగవద్ధామానికి వచ్చేసి తిరిగి నా ధామానికి రా అని చెప్పేసి భగవంతుడు చెప్తుంటాడు అనమాట. కానీ జీవుడు ఏంటంటే భగవంతుడు ఎందుకు ఎప్పుడు కూడా భోగించాలి, భగవంతుడికి వేరుగా నేను భోగిస్తాను అని కోరుకోవడం వలన ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల ఆనందాలు పొందడానికి రకరకాల శరీరాల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నాడు అనమాట. కానీ ఎప్పటికీ సాధ్యం కాదు. భౌతిక ప్రపంచంలో జీవుడు శాశ్వతంగా ఆనందంగా ఉండడం సాధ్యం కాదు. కానీ భగవంతుడు మాత్రం తనకి మళ్ళీ గుర్తు చేస్తుంటాడు అనమాట. ఎందుకు ఇక్కడ దుఃఖిస్తున్నావు, తిరిగి నా ధామానికి రా 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 అని చెప్పేసి గుర్తు చేస్తుంటాడు అనమాట. గురువులాగా, పరమాత్మలాగా శాస్త్రాల ద్వారా గుర్తు చేస్తుంటాడు. కానీ జీవుడు మాత్రం దాన్ని ఎప్పటి వరకైతే పట్టించుకున్నాడో అప్పటి వరకు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాల్సింది. కానీ ఎప్పుడైతే ఆ జీవుడు, ఈ భాషలో ప్రభుల చివరిగా రాశారు చూడండి, అంతా విడిచిపెట్టి నీ శ్రద్ధను నా వైపుకు మళ్లించు, అప్పుడు నీవు సుఖభాగుడివి అవుతావు అని భగవంతుడు అన్నాడంట.
ఈ విధంగా పరమాత్ముని మీద లేదా భగవంతుని మీద శ్రద్ధను నిలిపిన బుద్ధిమంతుడు నిత్య జ్ఞానానందమయమైన జీవితము వైపుకు పురోగమించడం మొదలు పెడతాడు. అప్పుడు మొదలు పెడతాడనమాట. ఆధ్యాత్మిక ప్రపంచం, ఆధ్యాత్మిక మార్గం వైపుకు అడుగు వేయడం ఎప్పుడు మొదలు పెడతాడంటే ఎప్పుడైతే తను అర్థం చేసుకుంటాడో, ఎన్నో జన్మలు ప్రయత్నించి భౌతిక ప్రపంచంలో ఆనందం అనేది, శాశ్వతమైన ఆనందం పొందడం సాధ్యం కాదని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు జీవుడు ఆలోచించడం మొదలు పెడతాడనమాట. ఏం చేయాలి, నేను ఎందుకు ఇక్కడ దుఃఖిస్తున్నాను, ఈ దుఃఖం నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించడం మొదలు పెడతాడు. అది కూడా భగవంతుడే, ఆలోచన కూడా భగవంతుడే కల్పిస్తాడనమాట. చూడండి, మీకు అందరికీ భాగవతంలో ఎవరు ధ్రువ మహారాజు చరిత్ర వినే ఉంటారు కదా. ధ్రువుడు ఏం చేశాడు, ధ్రువుడు ఏం కోరుకున్నాడు, తన పినతల్లి తనను అవమానించినప్పుడు, అంటే తన తండ్రి యొక్క సింహాసనం పైన ఎక్కడానికి నీకు అర్హత లేదు అని తన పినతల్లి ఏం చెప్తుంది, తన తండ్రి ఒడిలో నుండి దించి పంపించేస్తుంది అన్నమాట. అప్పుడు ధ్రువుడు చాలా బాధపడి చిన్న వయసులోనే, 6 సంవత్సరాల వయసులోనే, క్షత్రియుడు కాబట్టి చాలా పౌరుషంతో వెళ్ళిపోతాడనమాట. నేను ఎలాగైనా సరే నా తండ్రి కంటే గొప్ప రాజ్యాన్ని పరిపాలించాలి. తన తండ్రి కంటే కాదు, తన తండ్రి యొక్క తండ్రి కంటే కూడా, తన తండ్రి యొక్క తండ్రి ఎవరు, బ్రహ్మ కంటే కూడా పెద్ద రాజ్యాన్ని కోరుకుంటాడన్నమాట. కానీ ఆ విషయం ధ్రువుడికి అప్పుడు తెలియదు. అంటే బ్రహ్మ యొక్క రాజ్యం ఎంత, మన బ్రహ్మాండం మొత్తం కదా పరిపాలిస్తాడు బ్రహ్మ. మరి అంత పెద్దదని అప్పటికి ధ్రువుడికి తెలియదు. కానీ ఆయన కోరుకుంటాడు లోపల. ధ్రువుడు తను కోరుకున్న కోరిక యొక్క తీవ్రత తనకు తెలియదు, కానీ పరమాత్మకు తెలుసు. ధ్రువుడిలో ఉన్న పరమాత్మకు తెలుసు. కాబట్టి ఏం చేశాడంటే అనుమతించాడనమాట. ఓకే, నువ్వు ఆ కోరిక కోరుకున్నావా, కానీ ఆ కోరికను నెరవేర్చడానికి కావలసిన కర్మ నువ్వు చేసుకోవాలి అని ఏం చేశాడు, గురువును పంపించాడు. ఎవరు, నారదుడు వస్తాడనమాట. నారదుడు వచ్చేసి ధ్రువ మహారాజుకి ఒక మార్గదర్శకాన్ని చూపిస్తాడు అనమాట. నువ్వు అడవులకు వెళ్ళి తపస్సు చేయమంటాడు. అప్పుడు ధ్రువ మహారాజు అడవులకు వెళ్ళి తపస్సు చేస్తాడు. 6 నెలలు చాలా తీవ్రమైన తపస్సు చేస్తాడు అన్నమాట. ఆ తీవ్రమైన తపస్సు చేసేటప్పుడు 6 నెలల వయసులో, చూడండి, అడవులో తపస్సు చేయడం అంటే అంత సులభం కాదు. అప్పుడు పోషించేది ఎవరు, అలా తన కోరికను అనుమతించింది పరమాత్మని, అక్కడ పోషించింది పరమాత్మని. అక్కడ తను తపస్సు చేస్తున్నప్పుడు ఆయన రక్షించింది కూడా పరమాత్మని. చివరికి మరి ఆయన తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఆయనకి దర్శనం ఇస్తాడు అనమాట. దర్శనం ఇచ్చిన తర్వాత ధ్రువుడు ఏం కోరుకుంటాడు తెలుసా, అసలు ధ్రువుడు తపస్సు చేసింది దేనికోసం, తన తండ్రి కంటే కూడా పెద్ద రాజ్యం కావాలని ఆయన కోరుకుంటాడు. దానికోసం తపస్సు చేయాలనుకుంటాడు అనమాట. భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఏం కోరుకోవాలి, ఆయన అదే కోరుకోవాలి. నాకు తండ్రి కంటే కూడా గొప్ప రాజ్యం కావాలని కోరుకోవాలి. కానీ ఆయన ఏమంటాడు తెలుసా, ధ్రువుడు, తెలుసా ఎవరికైనా? ఎంతమంది దగ్గర భాగవతం ఉంది, శ్రీమద్ భాగవతం? చాలా తక్కువ మంది దగ్గర ఉంది. అందరి దగ్గర భాగవతం ఉండాలి. ఇవన్నీ ఈ భాగవతంలోని ప్రతి భక్తుడి యొక్క చరిత్ర అందరికీ తెలియాలన్నమాట. మానవ జీవితంలో భాగవతం వినకుండా అసలు ఇంక జీవితం వృధా. అని ఏం చెప్పట్లేదు, భాగవతమే చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి, భగవంతుడే చెప్తున్నాడు అనమాట. భాగవతం వినకుండా, మనం భాగవతం చదవకుండా ఈ మానవ జన్మ ముగించామనుకోండి, ఆ జన్మ వృధా అన్నమాట. సో కాబట్టి భాగవతం ఏం చెప్తుందంటే, ధ్రువ మహారాజు భగవంతుని దర్శించుకున్న తర్వాత భగవంతుడు అడుగుతాడు, నీకు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ధ్రువ మహారాజు ఏమంటాడంటే, నీ దర్శనం పొందిన తర్వాత నేను ఏ కోరికతోనైతే ఈ తపస్సు చేశానో ఆ కోరిక నాకు ఒక గాజు ముక్కలాగా అనిపిస్తుంది. నాకు వజ్రం లభించింది అంటే భగవంతుని యొక్క దర్శనం ఆయనకి ఒక వజ్రం లాగా అనిపిస్తుంది అనమాట. నాకు వజ్రం లభించింది, కానీ నేను మళ్ళీ ఆ గాజు ముక్కలను కోరుకుంటే నాకంటే బుద్ధి తక్కువ వాడు ఇంకెవడు ఉండడు అని అంటాడు అనమాట. యాక్చువల్లీ అవునా కదా? వజ్రం పొందినప్పుడు ఎవరైనా సరే గాజు బెంకలు వెనకాల పడతారా? అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, గాజు బెంకలు ఉన్నాయనుకోండి, రంగురంగులుగా కనబడతాయి కదా. లైట్ దానిపైన పడ్డప్పుడు గాజు బెంకలు
రంగురంగులుగా మెరుస్తుంటాయి. కానీ వజ్రం ముందు ఎన్ని రకాల రంగులైనా సరే, రంగుల గాజు పెంకులైనా సరే వృధానే కదా, అవునా కదా? అలా భగవంతుని దర్శనం పొందినప్పుడు ఇవన్నీ వృధా అన్నమాట. యాక్చువల్లీ ఆయనకి ఆ ఉన్నతమైన రాజ్యం కూడా అది చాలా ఒక గాజు పెంకలాగా ఆయనకి అనిపించింది అన్నమాట. మరి ఆ విధంగా అనిపించేదానికి కారణం ఎవరు? ధ్రువుడికి అలా అనిపించడానికి కారణం ఎవరు? పరమాత్మ. మరి ఏం చేశాడు పరమాత్మ? ఎందుకు ధ్రువుడి యొక్క కోరిక మారింది? ముందేమో భౌతిక ప్రపంచంలో గొప్ప రాజ్యం కావాలని కోరుకున్నాడు, తర్వాత కేవలం భగవంతుని దర్శనం లభిస్తే చాలనుకున్నాడు అన్నమాట. ఆ దర్శనంతోనే పూర్తిగా సంతృప్తి పొందాడు. మరి అక్కడే పరమాత్మ ఏం మార్చాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? ముందేం చెప్పారు? మనస్సును పవిత్రం చేశాడు, మనస్సును మార్చాడు, మనస్సును పవిత్రం చేశాడు. పవిత్రం చేయడం అంటే ఏంటి? మనసు ఎప్పుడు కూడా భౌతికమైన కోరికల చుట్టూ తిరిగింది అనుకోండి, అందులో కామము, క్రోధము, లోభము, మోహం, మదం, ఆశ్చర్యాలు ఉంటాయి అన్నమాట. భౌతిక కోరిక ఒక జీవుడికి ఉందంటే ఖచ్చితంగా ఈ హరిషడ్ వర్గాలు ఉన్నట్లే. ఎందుకంటే ఆ భౌతిక కోరికలు అన్నీ కూడా వీటితో కూడుకునేవి అనమాట. యాక్చువల్లీ కామ, క్రోధ, లోభాలతో కూడుకునేవి. ఎందుకంటే జీవుడు నిజానికి భగవంతుడికి సంబంధించిన వాడు. భగవంతుడికి సంబంధం లేకుండా ఏది కోరుకున్నా సరే అందులో కల్మషం అనేది ఉంటుంది. కామం కావచ్చు, క్రోధం కావచ్చు, లోభం కావచ్చు, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఆయన తపస్సు చేశాడో, గురువు యొక్క సూచనల మేరకు, అంటే నారదముని యొక్క సూచనల మేరకు ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన హృదయం మొత్తం పవిత్రమైపోయిందనమాట. ఆయన నిజమేంటో తెలుసుకున్నాడు. వజ్రానికి గాజు ముక్కకి తేడా తెలుసుకున్నాడు అనమాట. అలాగే జీవుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల రంగుల గాజు ముక్కల్ని వెతుక్కుంటూ ఉంటాడు అనమాట. యాక్చువల్లీ నాకు ఈ గాజు ముక్క వలన ఆనందం లభిస్తుంది, లేదు పసుపు రంగు గాజు ముక్క అయితే బాగుంటుంది, ఎరుపు రంగు గాజు ముక్క అయితే బాగుంటుంది అని రకరకాల కోరికలు కోరుకుంటున్నాడు, రకరకాల శరీరాలు పొందుతాడు. కానీ ఏ గాజు ముక్క కూడా హరే కృష్ణ. పిల్లల్ని బయటకు పంపించండి, తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి. సో అలా గాజు ముక్కల్ని కోరుకుంటారనమాట జీవుడు. కానీ ఎప్పుడైతే భగవంతుని దర్శిస్తాడో, భగవంతుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాడో, భగవంతుని యొక్క సాంగత్యాన్ని యొక్క గొప్పతనం అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఈ భౌతికమైనవన్నీ కూడా తుచ్చంగా అనిపిస్తాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారు? హృదయం పవిత్రం అవ్వడం అంటారు. అంటే నిజం తెలుసుకోవడం అనమాట, నిజమైన జ్ఞానాన్ని పొందడం. అందుకని అన్నారు అన్నమాట, నిజమైన జ్ఞానాన్ని పొందాలంటే మనం భాగవతం చదవాలి, భాగవతం వినాలి. ధ్రువ మహారాజుకి హృదయ పరివర్తన ఎలా జరిగింది? గురువు ఉపదేశాల వలన జరిగింది, నారదముని యొక్క ఉపదేశాల వలన జరిగింది. ఆ పరివర్తన లేనంత వరకు ప్రతి జీవుడు కూడా ఈ గాజు ముక్కల వెనకాల పరిగెత్తి కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు ఆనందాన్ని పొందుతూ ఉంటాడన్నమాట. కానీ అవి ఎప్పుడు కూడా జీవుడికి పూర్తి సంతోషాన్ని ఇవ్వలేవు. అందుకనే చూడండి, భగవంతుడు మనకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. మన నిద్రపోయినా సరే మన యొక్క లక్ష్యం ఏంటనేది గుర్తు చేస్తుంటాడు. మనం ఏ రకాల శరీరం పొందినా సరే మళ్ళీ ప్రతి జన్మలోనూ మనకి గుర్తు చేస్తుంటారు అన్నమాట. మన యొక్క జీవితం యొక్క లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళడం. ఈ భౌతిక ప్రపంచంలో ఎంత ప్రయత్నించినా సరే మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అందుకనే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట, ఉపదృష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు ఎంత ప్రయత్నించినా సరే అన్నింటినీ నియంత్రించేది పరమాత్మనే. కాబట్టి మరి పరమాత్మ మనల్ని తిరిగి భగవద్ధామానికి తీసుకువెళ్ళే విధంగా మనల్ని నడిపించాలంటే మనం ఏం చేయాలి? కేవలం కోరుకోవాలి, అంతే. ఏం కోరుకోవాలి? నేను భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి, ఈ దుఃఖం నుంచి బయటపడాలి, నాకు మోక్షం కావాలి, ముక్తి కావాలంటే ఈ భౌతిక దుఃఖాల నుండి ముక్తి కావాలని కోరుకుంటే సరిపోతుందంట. దారి పరమాత్ముడు చూపిస్తాడు, పరమాత్మే దారి వెంట తీసుకెళ్తాడు. అందుకని అంటారండి, యాక్చువల్లీ మనకి లోపల వారు చెప్తారు కదా, ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం ఏంటి తెలుసా ఎవరికైనా? మంత్రం ఎంతమందికి తెలుసు? మంత్రం మాత్రం అందరికీ తెలుసు. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. సో కృష్ణ హరే అంటే రాధారాణి, అంటే హరే అంటే భగవంతుని యొక్క శక్తి. భగవంతుని యొక్క శక్తి అంటే కృష్ణుని యొక్క శక్తి రాధారాణి. హరే కృష్ణ అంటే కృష్ణుడు రాధారాణి మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట, పిలుస్తున్నాం. దయచేసి తిరిగి నన్ను మీ యొక్క సేవలో వినియోగించండి, మీ సేవ చేసే అవకాశాన్ని తిరిగి నాకు ఇవ్వండి అని కోరుకున్నట్లు అనమాట హరే కృష్ణ మంత్రం అంటే. కేవలం కోరుకోవడమే మనం చేయగలం. మనం ఎప్పుడైతే ఆ కోరిక కోరుకుంటామో భగవంతుడు మనకు ఆ మార్గంలో నడిపిస్తాడనమాట. అందుకనే చూడండి, ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తారో వెంటనే వాళ్ళ హృదయం పవిత్రం అవుతుంది. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు అనమాట. నేను రోజు ఉదయాన్నే శిక్షాష్టకం చదువుతాం. చైతన్య మహాప్రభు అంటే భగవద్గీత, కృష్ణుడు భగవద్గీత ఇచ్చాడు, అనేక రకాల శాస్త్రాలు ఇచ్చాడు, అనేక అవతారాల్లో అనేక బోధనలు చేశాడు భగవంతుడు. చైతన్య మహాప్రభు కేవలం 8 శ్లోకాలు చెప్పాడనమాట. వాటిని ఏమంటారు? శిక్షాష్టకం. చైతన్య మహాప్రభు, కృష్ణుడు చైతన్య మహాప్రభులాగా అవతరించినప్పుడు కలియుగంలో కలకత్తా దగ్గర మాయాపూర్ అనే గ్రామంలో అవతరించినప్పుడు ఆయన కేవలం 8 శ్లోకాలు చెప్పాడు అంతే. 8 శ్లోకాల్లోనే మొత్తం శాస్త్రాల యొక్క సారాంశం మొత్తం ఉందన్నమాట. అందులో ఏం చెప్తున్నాడంటే, మన హృదయాన్ని పవిత్రం చేసుకొని హరినామాన్ని అపరాధం లేకుండా ఎవరైతే జపిస్తారో వాళ్ళకి శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఆ హృదయం పవిత్రం ఎప్పుడవుతుంది? హరినామం జపించినప్పుడు. ఆ హరినామం అనేది హృదయంలోని కల్మషాలన్నింటినీ కూడా తొలగించి వేస్తుందంట. ఆనందాంబుది వర్ధనం అంటే జీవుడి యొక్క ఆనందాన్ని పెరిగే విధంగా, అంబుది అంటే సముద్రంలాగా పెంచుతుందంట. ప్రతి పదం పూర్ణామృత స్వాదనం. ప్రతి పదం అందులో హరే కృష్ణ మహామంత్రంలోని ప్రతి పదం కూడా పూర్ణామృత స్వాదనం, ఎంతో అమృతతుల్యమైన ఆనందాన్ని ఇస్తుందంట. అది ఎప్పుడు? హృదయం పవిత్రమైనప్పుడు. హృదయం పవిత్రం అవ్వాలంటే మళ్ళీ ఆ మంత్రాన్ని జపించాలి. ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అన్నాము, రాధ మరియు కృష్ణుని మనం ప్రార్థిస్తున్నాను అనమాట. దయచేసి నన్ను ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాల నుండి బయటపడేయండి, తిరిగి మీ ధామానికి తీసుకువెళ్ళండి అని చెప్పేసి కోరుకుంటున్నట్లు అనమాట. అందుకనే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం చేయి పైకి లేపాలంటే కేవలం కోరుకోవచ్చు, కానీ నిజానికి పైకి లేపేది ఎవరు? పరమాత్మ, భగవంతుడే ఆ అనుమతిని ఇచ్చినప్పుడు మాత్రమే చేయి పైకి లేవగలదన్నమాట. అలాగే మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే కూడా మనం కేవలం కోరుకోవాలి. భగవంతుడు ఆ మార్గాన్ని మనకు చూపిస్తాడు, ఆ మార్గంలో భగవంతుడే తీసుకువెళ్తాడు. మనం కోరుకోవాలంటే మనం భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి. జపించినప్పుడు పరమాత్మ అర్థం చేసుకుంటాడు అన్నమాట. ఓ, జీవుడు కోరుకుంటున్నాడు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే మన కోరిక యొక్క తీవ్రతను గమనిస్తాడనమాట. యాక్చువల్లీ ఎంత శ్రద్ధగా మనం కోరుకుంటున్నాం అనేది గమనిస్తాడు, అంతే కదా. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, పిల్లలు నాకు చాక్లెట్ కావాలని చెప్పేసి అడిగారు, తల్లిదండ్రులు ఏ వద్దురా అని చెప్పేసి అంటారు. పిల్లాడు సరే అని చెప్పేసి విడిచిపెట్టాడు అనుకోండి, అప్పుడు కొనిస్తారా? కొనివారు. లేదు 2-3 సార్లు అడిగారు అనుకోండి, తల్లిదండ్రులు ఎదురా అది మంచిది కాదు, నువ్వు తినద్దు అని చెప్తారు. అప్పుడు విన్నారనుకోండి, సరే అంటారు. లేదు, పిల్లలు ఇంకా అదే మారం చేశారనుకోండి, కొనివేక తప్పదన్నమాట. అంటే పిల్లల యొక్క కోరిక కూడా చూస్తారనమాట. యాక్చువల్లీ ఎంత తీవ్రంగా కోరుకుంటున్నాడు. భగవంతుడు కూడా అంతేనండి. యాక్చువల్లీ భగవంతుడు మనం ఊరికనే హరే కృష్ణ మహామంత్రం కేవలం నామమాత్రంగా జపిస్తున్నామా, లేదా నిజంగా తీవ్రమైన కోరికతో జపిస్తున్నామా? ఈ భౌతిక దుఃఖాల నుంచి బయటపడి భగవద్ధామానికి వెళ్ళాలని కోరిక ఎంత తీవ్రంగా ఉంది అనేది చూస్తాడనమాట. అందుకని చూడండి, మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద యోగా చేయాల్సిన అవసరం లేదు, కేవలం హరినామ జపం చేస్తే సరిపోతుంది అనమాట. కానీ ఎలా చేయాలి? తీవ్రంగా చేయాలి, అపరాధం లేకుండా చేయాలన్నమాట. శ్రద్ధతో చేయాలన్నమాట. వేరే ఆలోచన లేకుండా భగవంతుని మాత్రమే స్మరిస్తూ జపం చేయాలన్నమాట. అప్పుడు భగవంతుడు మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు, భగవద్ధామానికి తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. అందుకని చూడండి, ప్రభువుల వారు మొట్టమొదట పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి అసలు ఏమీ తెలియదు. రాముడు తెలియదు, కృష్ణుడు తెలియదు, భగవద్గీత తెలియదు, ఏమీ తెలియదు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా వాళ్ళ హృదయంలోని కల్మషాలు అన్నీ కూడా తొలగిపోయాయన్నమాట. అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు అన్నీ విడిచిపెట్టగలిగారు. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అన్ని పాపాలు చేసేవాళ్ళు
అన్నింటినీ విడిచిపెట్టగలిగారు. ఎలా అంటే కేవలం హరినామ సంకీర్తన ద్వారా. దానికి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అక్కడ ఉన్న ప్రభుత్వం ఆశ్చర్యపోయి ఎలా సాధ్యమవుతుంది? మేము ఎన్నో రిహాబిలిటేషన్ సెంటర్స్ మొదలుపెట్టాం. అక్కడున్న అప్పుడు లోపల 1965, 66లో అప్పటికి వెళ్ళినప్పుడు 1970లో లోపల వారు అక్కడ ప్రచారం చేసే సమయంలో అక్కడ ఉన్న యువతకి మొత్తం డ్రగ్స్ అలవాటు అన్నమాట. అందరూ కూడా డ్రగ్స్ మత్తులో ఉండేవాళ్ళు. ఆ మత్తులో వాళ్ళు అన్ని రకరకాల చెడు పనులన్నీ కూడా చేసేవాళ్ళు. కానీ వాళ్ళను ఆ డ్రగ్స్ మాన్పించడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేసింది. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమంటారు, పునరావాస కేంద్రాలు ఎన్నో పెట్టిందనమాట. అయినా సరే మార్చలేకపోయింది, ఎవరు కూడా మారలేదంట. కానీ ప్రభుపాల వారు కేవలం హరే కృష్ణ మహామంత్రం జపింపజేయడం ద్వారా ఎంతోమంది మారిపోయారు. వాళ్ళు ఆ ప్రభుత్వ ప్రతినిధులు ప్రభుపాల వారి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ప్రశ్నించారనమాట. స్వామీజీ మీకు ఎలా సాధ్యమైంది? మా పిల్లలు మేము చెప్తే మారలేదు, కానీ మీరు చెప్తే పూర్తిగా మారిపోయారు. ఎంతగా మారిపోయారంటే అసలు మేము ఇక్కడ అమెరికా దేశంలో ఎవరు కూడా అలాంటి నియమాలు పాటించారు. మాంసం తినకుండా మద్యపానం తాగకుండా ఉండడం అనేది అది అనూహ్యమైందన్నమాట అమెరికాలో. కానీ వాళ్ళు అవి కూడా మానేశారు. ఎలా సాధ్యమైందంటే లోపల వారు చెప్పారనమాట. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా వీళ్ళే కాదు, ఇప్పుడు నా శిష్యులే కాదు, మీరు మొత్తం మీ దేశంలో ఉన్న యువత అంతా కూడా ఈ చెడు అలవాట్లు మానేయాలంటే నేను చెప్పినట్టు నా ఉద్యమానికి సహకరించండి, మొత్తం అందరినీ నేను మారుస్తాను అని చెప్పేసి ప్రభుపాల వారు చెప్పారు. మరి దాని ఫలితంగా ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ ఉద్యమంలో చేరిన వాళ్ళు ఎంతోమంది మారిపోతున్నారు. మారిపోవడం అంటే హృదయాలు పరివర్తన చెందుతున్నాయి. వాళ్ళని కల్మషాలు పోయి రంగురంగుల గాజు పెంకలకి మరియు వజ్రానికి తేడా తెలుసుకోగలుగుతున్నారు. అది ఎలా సాధ్యమైంది? కేవలం హరినామ స్మరణ ద్వారా. సో అందుకనే చెప్తున్నాను అండి, యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. కావాలంటే పరీక్షించి చూడండి. ఒక నెల రోజులు కనీసం ఒక మాల జపం చేసి చూడండి. ఆ పరివర్తన, ఆ హృదయంలోని పరివర్తన మీకే అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు మీరు మళ్ళీ కొనసాగించవచ్చు. అందుకనే ఎప్పుడైతే హృదయంలో మల్లాలు ఉన్నంత వరకు జీవుడు, మనం ఇంతకుముందు అనుకున్నా కదా, కొన్నిసార్లు మనం మంచి చేద్దాం అనుకున్నా సరే తెలియకుండానే చెడు ఎందుకు చేస్తాం? అర్జునుడు కూడా అదే ప్రశ్న అడుగుతాడు భగవద్గీతలో. ఎవరో బలవంతం చేసినట్లు చెడు పనులు ఎందుకు చేస్తాడు జీవుడు అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తుంది కదా. చెడు చేయాలని అనుకోము, అయినా సరే చెడు పనులు మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం మనం. ఎందుకంటే మనస్సులో కల్మషాలు ఉన్నంత వరకు మనస్సు మన నియంత్రణలో ఉండదు. ఆ కల్మషాలు తొలగించినప్పుడే మనకి మంచికి చెడుకు తేడా అనేది అర్థమవుతుంది అనమాట. మన మనస్సు ఖచ్చితమైన మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మనసు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. మనసు పవిత్రం కావాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఎవరైతే జపిస్తున్నారో వాళ్ళని పరివర్తన మీరు చూడొచ్చు. స్వయంగా మీరు కొన్ని రోజులు జపించి చూడండి, లేకపోతే ఇప్పటికే కొంతకాలంగా జపిస్తున్న వాళ్ళ యొక్క జీవితాన్ని మీరు గమనించండి. చాలా మార్పు ఉంటుందన్నమాట. సో కాబట్టి అందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈరోజు ఒక మాల జపించి చూద్దామా, ప్రయత్నిద్దామా, అందరం కలిసి జపిద్దాం, సరేనా? అయితే ఎలా జపించాలో మీలో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకు చూడండి. ఇది జపమాల. దీనిలో 108 + 1 109 పూసలు ఉంటాయి. ఈ ఒక పూస ఏదైతే ప్రత్యేకంగా ఉందో అది కృష్ణ పూస అంటారు. మిగతా 108 గోపికలు. సో ఈ కృష్ణ పూస పైన పంచతత్వ మంత్రం చెప్పాలన్నమాట. అక్కడ చూడండి, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద అని ఒకసారి చెప్పాలి. ఈ యొక్క కృష్ణ పూస పైన ఈ పూసను బొటనవేలు మధ్యవేలుతో పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోవచ్చు. ఆ మంత్రం ఒకసారి చెప్పాలి. తర్వాత హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని పూర్తిగా చెప్పిన తర్వాత ఒక పూసను మన వైపు ఇలా లాక్కోవాలి, బొటనవేలుతో లాక్కోవాలి. మళ్ళీ పూర్తిగా మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకొకసారి
సరే ఇప్పుడు మొదలు పెడదామా? నేను చెప్తాను, నాతో కలిసి చెప్పేసేయండి. 105 నిమిషాలు ఇప్పుడు చేద్దాం. కేవలం 10 నిమిషాల్లో ఒక మాల చేయొచ్చు అన్నమాట. ప్రతిరోజు ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అందరం కలిసి చేద్దాం. చెప్పండి నాతో పాటు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో అలా 108 చేయడానికి మ్యాక్సిమం 10 నిమిషాలు పడుతుంది. ప్రతిరోజు కూడా కనీసం ఒక మాలతో మొదలుపెట్టండి. మీ హృదయంలో జరిగే పరివర్తన మీరే గమనించాలి. సో అందుకని పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకాన్ని చూపిస్తున్నాడు ఆ భగవద్ధామానికి రావడానికి. కానీ కొందరు దాన్ని గుర్తిస్తున్నారు, కొందరు గుర్తించలేకపోతున్నారు. సో ఎవరు గుర్తించగలరంటే ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో వాళ్ళు గుర్తించగలుగుతారు. లేని వాళ్ళు ఆ గాజు పెంకల మార్గంలోనే నడవాల్సి వస్తుంది. సో మా గాజు పెంకల మార్గంలో నడిస్తే ఎలా ఉంటుంది? సో మరి ఎలా వజ్రం మీకు కావాలంటే, భగవంతుని యొక్క ప్రేమ కావాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చైతన్య మహాప్రభు చెప్తున్నారు అన్నమాట. సో అదే మా కోరిక కూడా. దయచేసి అందరూ కూడా ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ. సో ఇప్పుడు హారతి ఉంటుంది, తర్వాత ప్రసాద వితరణ. సో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనండి. ఇక్కడ కీర్తన జరిగేటప్పుడు అందరూ చాలా గట్టిగా